దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్యము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించుచున్నందున మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగుచున్న యేసు వైపు చూచుచు మన ఎదుటి ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక రాసింది ఎవరు అనేది లేదు, కానీ పండితులు ఏం చెప్తున్నారంటే ఇది పౌలు గారు రాశారు హెబ్రీ సంఘానికి అని చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారి దేని కొరకు చెప్తున్నాడు? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తెదము. ఎంత గొప్ప సాక్షి సమూహం! ఎంత గొప్ప సాక్షి సమూహము! ఆ సాక్షి సమూహం ఏంటి అంటే 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ విశ్వాసముతో దేవుని కార్యాలు జరిగించిన విశ్వాస వీరుడి యొక్క జాబితా అక్కడ ఉంది. అందులో ఆదాము మొదలుకొని అబ్రహాము, ఇసాకు, యాకోబు, మోషే వీళ్ళందరి పేర్లు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వారు విశ్వాసముతో వారు ఎలాంటి కార్యాలు దేవుని కార్యాలు జరిగించారు వాళ్ళ గురించి చెప్తున్న అంత గొప్ప సాక్ష్య సమూహం అట మనల్ని మేఘము వలె ఆవరిస్తూ ఉందట. హల్లెలూయా! ఎందుకు ఇక్కడ ఈ మాటలు రాయించారు అంటే వారు పాపమును సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న జనాంగం వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన, హల్లెలూయా, మన విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడు. ఆ కర్త వైపు మనం చూస్తూ మన ఎదుటి ఉన్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలి. ఎవరు మన విశ్వాసమునకు కర్త అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మనం విశ్వాసం ఉంచినప్పుడు అంటే క్రైస్తవ జీవితానికి భక్తి ఏంటి అంటే విశ్వాసము, దేవుని యందు నమ్మకము. ఎందుకు ఆ దేవుని యందు నమ్మకము అంటే విశ్వాసము అంటే ఏంటి అంటే చూసి నమ్మినది, చూసి జరిగిన తర్వాత అమ్మో ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని జరిగించారని నమ్మిన దాన్ని విశ్వాసము అని చెప్పదు బైబిల్ గ్రంథం, చెప్పటం లేదు ఎక్కడ. అది విశ్వాసము కాదు, అది భక్తి జీవితము కాదు. క్రైస్తవ జీవితం యొక్క భక్తిని చూస్తే నీ భక్తిని నువ్వు దేవుని ఎదుట ఎలా నిరూపించుకోగలవు అని అంటే చూడలేని వాటిని నమ్మి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఇది జరుగుతుందని నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకమే విశ్వాసము. ఆ విశ్వాసమే దేవుని ప్రజల యొక్క భక్తి జీవితము. హల్లెలూయా! విశ్వాసంలోనికి వెళితే మొట్టమొదటిసారిగా మనం ధ్యానిస్తున్నది ఎవరినంటే మన పితరుడైన అబ్రహాము. అతడు చూడలేని వాటిని అంటే అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా అతడు నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రభువుని అతడు ఆ యొక్క బొమ్మలన్నీ మోసుకొని వెళ్తున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, చరిత్రకారులు, పెద్దలు, పండితులు చెప్పిన మాటలు. ఒక బొమ్మల వ్యాపారి ఆ బొమ్మలకు చూసినప్పుడు కన్ను, కాలు, ముక్కు, చెవి ఇరిగిపోతే ఏంటి ఇవి మనుషులు చేసినవి కదా అని అతను ఒక ఆలోచనలో పడినప్పుడు ఆకాశము నుండి దేవుడు పిలిచి నేనే దేవుడను, నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు అనగానే మరి మారు మాటలు మాట్లాడకున్నా ఆ మాట నువ్వు దేవుడువా, నువ్వు దేవుడు అనడానికి నాకు రుజువేంటి, సాక్ష్యం ఏంటి, నాకు రుజువు చూపించు, నాకు సూచక్రియలు చెయ్యి అని అడగలేదు. కానీ ఆ మాటను పట్టుకొని ఆయనను వెంబడించాడు అబ్రహాము.
అందుకే అతడు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గురించి నూతన నిబంధన గ్రంథంలో అనేక దిక్కుల మాట్లాడడం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాము, లాజరు, ధనవంతుడు లాజరు గురించి చెప్పినప్పుడు అబ్రహాము దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడని చెప్తాడు. అంటే అతడు యహమందు పరమందు రెండొంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు అంటే అతను ప్రభునందు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చూడలేని వాటిని ఇది జరుగుతుంది అని చెప్పగానే వెంటనే దేవుని యందు నమ్మిక ఉంచి వాటి గురించి దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా, ఇప్పుడే నన్ను పిలిచావు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. మన వాక్యం అది కాదు. మన ఓపికతో ఓరమితో మనం జీవిస్తున్న ఈ జీవితం మనకు ఒక పందెపు రంగము. సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి విడుదల పొందుకుని ఆ పాపములో కృషించిపోకుండా, ఓపిక నశించిపోకుండా, ఆ పాపములో ఆ యొక్క సులువుగా చిక్కులు పెట్టిన పాపములో మన కృషించిపోయి నశించిపోకుండా దాంట్లో బహుధైర్యం తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని ఆ పందెపు రంగంలో విశ్వాసమునకు కర్తున్న ఆ కర్త వైపు చూస్తూ ఈ జీవన విధానాన్ని సాగించాలి. అది మన వాక్యం. హల్లెలూయా. దానికి సాదృశ్యమే అబ్రహాము గారు. ఎన్నో ఒడిదుడుకులు అతనికి కూడా వచ్చాయి, రాకుండా ఏమీ కూడా లేదు. కానీ వాటి అన్నిటినీ జయించి దేవుని యందు ఓపికతో దేవుని పిలుపును పట్టుకొని అతను వెళ్ళాడు. అందుకే అతడు విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసానికి కర్త. దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడకు, దిగులు పడకు, నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను భవిష్యత్తులో వాడుకుంటాను అని ఆయన చెప్పినప్పుడు ఆ మాటను మనం నమ్మాలి. ఆ మాట దేవుని వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా మాటలు చెబుతున్నప్పుడు, దేవుని వాక్యము నుంచి, లేఖనాల నుంచి ఆ మాట చెప్పినప్పుడు, ఆ మాట నాకే అని నువ్వు తీసుకున్నప్పుడు ఆ మాటలను నమ్మాలి. ఇప్పుడు నీ జీవితం అంతా కూడా చింతతో, వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్న నీ జీవితాన్ని భవిష్యత్తుని గూర్చినది దేవుడు చెప్పినప్పుడు అది ఎలా జరుగుతుంది, ఇది జరుగుతుందా అని అపనమ్మకం అనేది రాకూడదు. దాన్నే అవిశ్వాసము అంటారు, లేదా అల్ప విశ్వాసము అంటారు. అంటే ఒక దేవుని బిడ్డ విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు ఏమంటారంటే అది అల్ప విశ్వాసము. యేసుక్రీస్తు వారి శిష్యులతో అంటాడు, గాలి వానని గద్దించినప్పుడు అల్ప విశ్వాసివి పేతురు, అల్ప విశ్వాసం ఎందుకు మీకు అని అంటాడు. అంటే అల్ప విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు, విశ్వాసము వేరు. హల్లెలూయా. మన విశ్వాసం ఎప్పుడు కూడా బలహీనపడకూడదు. దేవుని మాట యందు మనం లక్ష్యం ఉంచాలి. గాలికి ప్రయాసపడినట్లుగా మనం ప్రయాసపట్టలేదు. భూమి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను, భూగోళ ఖగోళాలు సృజించిన సృష్టికర్త వైపు మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసం దృఢంగా ఉండాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శారా నవ్వనేలా, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఉన్నవి లేనట్టు, లేనవున్నట్లు చేయగలిగిన దేవుడు. మీకు ఉదాహరణకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మా యొక్క చర్చికి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి అన్ని దిక్కులకి తిరిగింది, ఎక్కడా లేదు. ఓ నిజమైన దేవుడా, నువ్వెవరు, నన్ను బ్రతికించు అని అడిగింది ఆ అమ్మాయి. అమ్మాయి ఇప్పటికీ వస్తుంది. దేవుడు అప్పుడు ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి నన్ను నడిపించారు. మంచి బాగా విగ్రహారాధికులు. ఆ అమ్మాయిని దేవుడు స్వస్థపరిచి లేవనెత్తి తర్వాత మళ్ళా తనకి గర్భఫలం ఇచ్చి తనకు ఒక బాబు ఇచ్చారు. ముందు పాప, తర్వాత ఒక బాబు. ఆ అమ్మాయి భవిష్యత్తు జీవితం బాగుపడింది. అలాగా వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి అందరికీ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా దేవుని గురించి చెప్పేదాన్ని. చెప్తే వారు వినేవారు, కానీ ఇప్పుడు ఎక్కడండి రాగలము అనేవారు. అయితే వాళ్ళ అమ్మగారికి సడన్గా ఒక అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్ వచ్చినప్పుడు మొత్తం అందరూ కూడా ఆశలు వదిలేసుకున్నారు. డాక్టర్లు చెప్పారు, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది ముదిరిపోయింది అని చెప్పారు. ఆవిడ ఏడుపు, తన కుమారుడికి ఇంకో కుమారుడు ఉన్నాడు, కుమారుడికి వివాహం జరగలేదు, నేనేమైపోతానో అని ఏడుపు. అప్పుడు పిలిచినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థిస్తుండగా ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఇది యథార్థము, సత్యము. మా చర్చికి ఇప్పటికీ కూడా అది వస్తుంది. ఇది జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఆవిడ బాప్తీసం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు.
అయితే ఆ కుమారుడి విషయంలో నా కుమారుడికి వివాహం జరిగించలేకపోతున్నానని ఆమె ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు ఆవిడ స్వస్థపరచబడుతుంది, ఆవిడికి విడుదల వస్తుంది, తన కుమారుని యొక్క వివాహం ఘనంగా జరుగుతుందన్న. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పారో అదే చెప్పాం. వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. డాక్టర్లు చూస్తే బ్రతకవని చెప్తున్నారు, చనిపోతామని చెప్తున్నారు, ఆ యొక్క వ్యాధి ముదిరిపోయిందని చెప్తున్నారు, ఈ పాస్టర్ ఏంటి ఇలా చెప్తుంది అని వాళ్ళు మనసులో నవ్వుకున్నా దేవుని చెప్పిన మాటను మీరు నమ్మిక ఉంచండి అని చెప్పి అద్భుతంగా దేవుడు ఆమెను స్వస్థపరిచారు. హల్లెలూయా. మంచం నుంచి లేవలేని ఆమె జీవితాన్ని దేవుడు మార్చేశాడు, స్వస్థపరిచారు. ఆమె స్వస్థతను అందుకుంది. కుమారుడు ఆర్మీలో చేస్తూ ఉన్నాడు, నేవీలో. ఆ కుమారుని యొక్క వివాహం దేవుడు దర్శనమంది ఎలా చూపించారో అట్టి రీతిగానే ఎంతో ఘనంగా జరిగించారు. హల్లెలూయా. అప్పుడు ఆవిడున్న పరిస్థితి ఏంటంటే బెడ్ మీద నుంచి లేవలేదు, కూర్చోలేదు, మాట్లాడే ఓపిక లేదు. ఆమె కృంగిపోతున్న సమయంలో ఆమె భవిష్యత్తుని దేవుడు చూపిస్తున్నాడు, ఆవిడ గురించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే రానున్న దినాల్లో ఆమె ఎలా స్వస్థత పొందుకుంటుంది, ఎలా విడుదల వస్తుంది. బైబిల్ గ్రంథానికి యేసుక్రీస్తు వారు పరిమితము కాదు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే అది నీ జీవితంలో నా జీవితంలో కూడా భక్తుల జీవితంలో చేసినట్లే దేవుడు జరిగిస్తారు. హల్లెలూయా. ఆమె అనుకుంటుంది, కుటుంబం అంతా అనుకుంటున్నారు అద్భుతంగా దేవుడు ఆ అబ్బాయికి మ్యారేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఒక పాప, వారి కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి శుక్రవారం, బుధవారం, ఆదివారం తప్పకుండా దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం. భవిష్యత్తుని దేవుడు చూపించినప్పుడు దాని యందు విశ్వాసం, నేనైతే విశ్వాసం ఉంచాను. ఎందుకంటే ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అది నిజము, అది సత్యము. ఆ సత్యాన్ని వారికి చెప్పాము. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదమ్మా. యేసుక్రీస్తు వారు సత్యవంతుడు. ఆయన ఏది చెబుతాడో అదే చేస్తాడు. ఆయన చేయలేనిది ఆయన చెప్పడు. నువ్వు విశ్వాసం ఉంచు అని చెప్పాము. అద్భుతంగా దేవుడు ఆమెకు స్వస్థపరిచారు. ఆమె ఇంకా ఏదో అయిపోతుంది, చాలామందిని చూసాను అలా అయిపోతుంది, నా జుట్టు ఊడిపోద్ది, అవేవి కూడా జరగవు అని చెప్పినప్పుడు దేవుడు అవేవి జరగకుండా ఆమెను స్వస్థపరిచి సజీవ సాక్షిగా లేవనెత్తారు. హల్లెలూయా. అంటే తన భవిష్యత్తు జీవితాన్ని దేవుడు చూపించినప్పుడు వారి నమ్మకం, అప్పటి నుంచి వారి దేవుడు ఏం చెప్పినా దేవుని మాట మీద వారి లక్ష్యం ఉంచి నమ్ముతారు. కనుక మన జీవితంలో అదృశ్యమైనవి అంటే అవి దృశ్యముగా దేవుడు చూపించినప్పుడు దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో మనం ముందుకు నడిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. విశ్వాసంలో మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడు. సులువుగా ఏం చేస్తుందంటే ఈ లోకము మనల్ని చిక్కులు పెడతా ఉంటుంది. చిన్న పాపము, చిన్నదే సులువుగా చాలా చిక్కులు పెడతా ఉంటుంది. ఆ చిక్కుల్లో మనం వెళ్ళిపోకూడదు. ఒకవేళ ఆ చిక్కులు మనకు వచ్చినా మన విశ్వాసానికి కర్త ఉన్నాడు. మన విశ్వాసం మన కర్త మీద మనం ఆనుకున్నప్పుడు, నా విశ్వాసానికి కర్త ఉన్నాడు. ఆ కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సజీవుడు. ఆయన నా ప్రార్థన వింటున్నాడు, నా మొర ఆలకిస్తున్నాడు, నా బాధను చూస్తున్నాడు, నాకు విడుదలని ఇస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు, అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడతావు. ఆమె అనుకుంది నా జీవితం ఇంకా నాకు లేదు అనుకుంది. అంతకుముందు ఆమె కూతురు అనుకుంది నాకు జీవితం లేదు అని. కానీ కుమార్తెదు తల్లిది దేవుడి జీవితాన్ని దీవించాడు. మా సంఘంలో ఇలాంటి కార్యాలు అనేక మందికి దేవుడు జరిగించారు. మా చర్చిలో ఉన్న జన అంతా కూడా అలాంటి వారే. బాధల నుంచి డాక్టర్లు అయిపోతామని చెప్పిన సాక్ష్యాలు అనేకమైన ఉన్నాయి. గడ్డి మీద వేసేసిన వారిని కూడా దేవుడు బ్రతికించారు. అలాంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తారు. అయితే నీ విశ్వాసం పూర్ణముగా దేవుని మీద ఉండాలి. నీ విశ్వాసమునకు ఒక కర్త ఉన్నాడు. ఇప్పుడు నీకున్న పరిస్థితుల్లో ఏంటి నా జీవితం అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ విశ్వాసము దేవుని యందు ఉంచు. నీ విశ్వాసానికి కర్త అయిన ఆ కర్త మీద ఉంచు. ఆ కర్త నీ విశ్వాసాన్ని సిగ్గుపరచనివ్వడు. ఈ విశ్వాసము
మనల్ని సిగ్గుపరచనివ్వదు అంటుంది. ఆ కర్త నీ విశ్వాసాన్ని అవమానానికి అప్పగించడు, సిగ్గుపరచనివ్వడు. అనేకులకి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. భవిష్యత్తు లేదనుకున్న నీకు భవిష్యత్తు జీవితాన్ని ఇస్తాడు. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. ఆ కర్త వైపు చూడు. నువ్వు నీ విశ్వాసములకు కర్త అయిన యేసుక్రీస్తు వారి వైపు చూడు. దానికి రుజువుగా అంత గొప్ప సాక్ష్య సమూహాన్ని ఆయన మన ముందు ఉంచారు. అదే విశ్వాసుల వీరుల యొక్క జాబితా అంటారు. వారు వీరత్వాన్ని పొందుకున్నారు. విశ్వాసంలో జయించినటువంటి వారిని విశ్వాస వీరులు అంటారు. ఎక్కువగా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పోరాడేటువంటి వారిని ప్రార్థనా యోధులు అంటారు. హల్లెలూయా. విశ్వాసంతో వారు జయించుకున్నారు. నీవు కూడా దేవుని యందు ఆ కర్త మీద నీ విశ్వాసం ఉంచి నీకు వస్తున్న ప్రతి బలహీనత నుంచి నువ్వు జయించుకో. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో ఆయన మీద నమ్మకం ఉంచు. అల్ప విశ్వాసంలోనికి వెళ్ళకు. దేవుని వైపు చూడు. యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ము, నా మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. నమ్మికే నీ భక్తి జీవితము. క్రైస్తవ జీవితానికి భక్తి నమ్మకమే. నీ భక్తిని నువ్వు దేవుని ఎదుట కనుపరుచుకోవాలి అంటే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి. అలా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో జయిస్తావు. ప్రభు చిత్తమైతే రేపటి వాక్యంలో ఉన్న వాక్యాన్ని మనము చెప్పుకుందాం. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకొని అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడు. దేవుడు అన్ని విషయాల్లోనే దీవించి ఆశీర్వదిస్తాడు. అలా చేసి దైవదేవులు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఎంతవరకు వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తదము అని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క పందెపు రంగంలో విశ్వాసముల గురించి మాట్లాడిన దేవుడా నీకు వందనాలు. నా విశ్వాసాలు ఎక్కడైనా సడలిపోతున్నాయేమో తండ్రి, సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు మేము వెళ్ళిపోతున్నామేమో దేవా, దయతో మమ్మల్ని క్షమించి దేవా, ఆ పాప శాప బ్రతుకుల నుంచి విడిపించి నీ అందు విశ్వాసం ఉంచి నీవిస్తున్న జయ జీవితాన్ని మేము పొందుకునేలాగున సహాయం దాయిచ్చేయండి. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగున సహాయం దాయిచ్చేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.